జై శ్రీరామ్ అందరికీ. ఈ వీడియోలో విలువైన సమాచారాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. నా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసేవాళ్ళు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడిమల్లం తిరుపతికి 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న అతి పురాతనమైన శివాలయం ఇది. భారతదేశంలోని మొట్టమొదటి శివాలయంగా ఇక్కడ చరిత్ర చెబుతుంది. ఈ శివాలయంలో అడుగడుగున ఎన్నో అద్భుతాలు, ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అందులో కొన్నింటినైనా మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2300 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన గొప్ప శివాలయం. ఇందులో త్రిమూర్తులు కలిసి ఒకే శివలింగంలో కనిపిస్తారు మనకు. ఈ శివాలయం స్వర్ణముఖి నది సమీపంలో ఉంటుంది. 60 ఏళ్లకోసారి స్వర్ణముఖి నది జలాలు శివలింగాన్ని తాకుతాయని ప్రతీతి. 2024లో ఓసారి స్వర్ణముఖి నది జలాలు శివలింగాన్ని తాకాయని ఇక్కడి చరిత్ర చెబుతుంది. గర్భాలయంలో ఉన్న శివలింగంలో యక్షుని రూపంలో బ్రహ్మదేవుడు, పరశురామ రూపంలో మహావిష్ణువు, పైభాగాన పరమేశ్వరుడు ముగ్గురు కలిసి ఒకే శివలింగంలో కొలువై ఉన్న గొప్ప పుణ్యక్షేత్రం ఇది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి ఒకే శివలింగంలో ఉండడం వెనుక ఓ చారిత్రాత్మక కథ ఉంది. తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని సంహరించిన పరశురాముడు తండ్రి ఇచ్చిన వరంతోనే తన తల్లిని తిరిగి బ్రతికించుకోగలుగుతాడు. కానీ బ్రతికించుకున్న తరువాత కూడా పరశురాముడికి తన తల్లిని చంపవలసి వచ్చిందన్న బాధ నుంచి బయటికి రాలేక చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చెప్పమని ఋషులను కోరగా వారు ఇచ్చిన సలహా మేరకు ఆ పరమేశ్వరుడిని పూజించడానికి అడవులకు వెళ్ళిపోతాడు. ఆ క్రమంలోనే పరశురాముడు ఈ ప్రాంతానికి చేరుకున్నట్టు చరిత్ర చెబుతుంది. ఇక్కడి ఓ సరోవరం ఒడ్డున కూర్చొని తపస్సు చేసేవాడని, ఆ సరోవరంలో ప్రతిరోజు ఒక పువ్వు పూచేది. ఆ పువ్వును పరమేశ్వరుడికి సమర్పించి భక్తి శ్రద్ధలతో ఆ పరశురాముడు శివుని పూజ చేసేవాడు. అయితే బ్రహ్మదేవుడు చిత్రసేనుడు అనే ఒక యక్ష రూపాన్ని ధరించి ఆ పువ్వును పరశురాముడి కంటే ముందే ఆ పువ్వును సంగ్రహించి ఆ పరమేశ్వరుడికి పూజ చేస్తాడు.